నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అటు ఏపీ ముఖ్యమంత్రి, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా గురు శిష్యులుగా ఉంటారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రైవేట్ ప్రాజెక్టులను మరి ప్రభుత్వ పరం చేస్తుంటే అందుకు భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రైవేట్కు దోచిపెడుతున్నారంటూ సాక్షిలో వచ్చినటువంటి ఆర్టికల్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఇటీవల తెలంగాణలో ఒక ప్రపోజల్ సార్, మెట్రో రైలుకి సంబంధించి ఎల్ఎన్టీ నుంచి అంటే ప్రైవేట్ సంస్థ నుంచి ప్రభుత్వంలోకి స్వాధీనం చేసుకోవడానికి ఏకంగా 15,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి మరీ స్వాధీనం చేసుకున్నారు. కానీ అందుకు భిన్నంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజెస్ పైన కనీసం 5,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి బహుశా ఇదే అనుకుంటాను, ప్రభుత్వ పరంలోకి ప్రైవేట్ యాజమాన్యంలో నడిచేటువంటి ప్రాజెక్టులను తీసుకోవడం అంటూ సాక్షిలో ఒక ఆర్టికల్ వచ్చేసింది. మరి దీని పరంగా చూసుకున్నట్లయితే నిజంగా చంద్రబాబు నాయుడు గారు అన్ని ప్రాజెక్టులను కూడా ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతున్నారా? అసలు ఈ ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పడం మీద వచ్చినటువంటి ఆర్టికల్ని ఎలా చూడాలంటారు? అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఎజెండాలో భాగంగా ఆయనకి వ్యక్తిగతంగా ఎలివేషన్ ఇస్తూ ఆయన రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వానికి పాల్పడటం తప్ప రెండో ఎజెండా లేని సాక్షి పత్రిక. ఆ సాక్షి ఛానల్లో పనిచేసే సహజంగా మనకు ఒక సామెత ఉంది. సామెత కాదు, నానుడి కూడా. మనం ఏమనుకుంటామంటే జుట్టు నెరిసిన వాళ్ళందరూ మేధావులు అని చెప్పని లెక్కేసుకుంటాం మనం. సహజంగా వయసు వచ్చి ఆ వయసుకు తగిన హుందాతనాన్ని ప్రదర్శించిన వాళ్ళని కుటుంబంలో అయినా గ్రామాల్లో అయినా ఏమంటారు అంటే, ఆ మర్రి చెట్టుకు వచ్చినాయి వయసు నీకు వచ్చినాయి, వయసుకు తగిన హుందాతనం పెద్దరకు నీ దగ్గర ఏది అని చెప్పని అంటారు. అలాగే ఈ కొమ్మినేని శ్రీనివాస్ అని ఆయన కూడా, ఆయన చాలా సీనియర్ జర్నలిస్ట్ అయితే అయి ఉండొచ్చు, చాలా సుదీర్ఘకాలంగా పత్రికా రంగంలో ఉండొచ్చు. కానీ ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి దగ్గర కిరాయికి తన తల తాకట్టు పెట్టాడో ఆ రోజే అతని వ్యక్తిత్వాన్ని అతన్ని చంపుకున్నాడు. ఒక అసంబద్ధమైన అవగాహన రాహిత్యపు రాతలు రాసుకుంటా జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ప్రత్యర్థులు ఎవరుంటే వాళ్ళ వ్యక్తిత్వానికి పాల్పడుతూ, వాస్తవంగా అయితే ఇతను కృష్ణరాజు అనే అతను సాక్షిలో జరిపిన చర్చ సందర్భంగా రాజధాని ప్రాంతాన్ని, రాజధాని ఇరుగు పొరుగు ప్రాంతాలని, ఆ ప్రాంత మహిళల్ని అవమానించే చర్చకి ఇతను బాధ్యుడు అయ్యుండి, ఆ చర్చ జరుగుతున్న సందర్భంగా ఆ చర్చలో పాల్గొంటున్న కృష్ణరాజు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ఇతను ఎకిల్ నవ్వులు నవ్వుకుంటా మోడరేటర్గా ఆ చర్చను కొనసాగించిన సందర్భంలోనే మామూలుగా అయితే ఆ ప్రాంత మహిళలు జుట్టు పట్టుకొని ఇడ్చుకొట్టుండాల్సింది. కానీ ఆ ప్రజలు సమయంలో పాటించారు. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డికి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అసంబద్ధ అవగాహన రాహిత్యపు ప్రతిపాదనతోటి రేవంత్ రెడ్డి గారు ఏదో ఘనకార్యం చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు అన్ని ప్రైవేటు పరం చేస్తున్నాడని చెప్పని మాట్లాడుతున్నాడు. ఎస్, నిజంగానే పబ్లిక్ సెక్టార్లో దేనైనా కాపాడితే దానికి కీర్తించాలి, క్రెడిబిలిటీ ఆపాదించాలి అనే కొమ్మినేని శ్రీనివాస్ భావిస్తుంటే, మరి 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము 100% డిజిన్వెస్ట్మెంట్ చేయబోతున్నాం అని పార్లమెంటు వేదికగా పదే కేంద్ర ప్రభుత్వం నొక్కి వక్కాణిస్తూ ఉన్న సందర్భంలో ఈ జగన్మోహన్ రెడ్డి చేతగాని దద్దమ్మలాగా 11 మంది రాజ్యసభ సభ్యులు, 22 మంది లోక్సభ సభ్యులను పెట్టుకొని ఒక్క క్షణం కూడా పార్లమెంట్లో అంశం గురించి ప్రస్తావించకుండా, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయకుండా, సభను స్తంభింపజేయకుండా తన పదవీకాలం గడుపుతున్నప్పుడు మరి కొమ్మినేని శ్రీనివాస్కి అది ఆక్షేపణ ఎందుకు అనిపిలా? మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఎమోషనల్ నినాదంతో నిర్మాణం జరిగిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పబ్లిక్ సెక్టార్లోనే కొనసాగించుతామని చెప్పని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారిని తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ వేదికగా చెప్పించి 11,400 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి, 2,800 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్యాకేజ్ రూపంలో ఇప్పించి ఆర్థిక భారాన్ని తగ్గించి మళ్ళీ ఇవాళ 8,000 కోట్ల రూపాయలు సహాయం అందింపజేస్తూ ఇవాళ విశాఖ ఉక్కుని పబ్లిక్ సెక్టార్లోనే కొనసాగిస్తున్న సందర్భంలో మరి చంద్రబాబు ది గ్రేట్, విశాఖ ఉక్కుని జగన్మోహన్ రెడ్డి కాపాడలేకపోయాడు, మీరు కాపాడగలిగారు అని చెప్పని ఒక్క రాత, ఒక్క అక్షరం రాయడానికి కొమ్మినేని శ్రీనివాస్కి కలం, అతని కలంలో ఇంకు లేదా? లేనిది అతనికి మనస్కరించలా, ఆ చిత్తశుద్ధి అంకితభావం లేదు, మంచిగా గుర్తించాలనే నైజం అతనిలో లేదు. అలాగే ఇవాళ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఏదో పబ్లిక్ సెక్టార్లో గవర్నమెంట్ కళాశాలల నిర్మాణం చేయడానికి సంకల్పించినట్టు, చంద్రబాబు వాటిని ప్రైవేట్ పరం చేసినట్టుగా రాతలు రాస్తున్న ఈ కొమ్మినేని శ్రీనివాస్ చెప్పాల్సింది ఏంటి అంటే, 2023 జూలైలో ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో మేనేజ్మెంట్ అండ్ ఎన్ఆర్ఐ కోటా ప్రతిపాదించినప్పుడు, ఏమయ్య మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటాలు ఏంటి, ఎన్ఆర్ఐ కోటాలు ఏంటి, ఈ బుద్ధి లేని నిర్ణయాలు ఏంటి అని చెప్పని కనుక ఇతను ఆ రోజు ప్రశ్నించున్నట్టయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఆక్షేపించడానికి ఆస్కారం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కాలేజీల నిర్మాణం కోసం నేషనలైజ్డ్ బ్యాంకులకి దరఖాస్తులు పెట్టాడు ఫండింగ్ చేయమని. ప్రభుత్వ కళాశాలలకు మేము ఫండింగ్ చేస్తే రేపు రీపేమెంట్ సోర్స్ ఏంటి అని బ్యాంకులు అడిగితే 50% సీట్లు మేము మేనేజ్మెంట్ కోటా ఎన్ఆర్ఐ కోటాలో భర్తీ చేస్తాం, వాళ్ళకి ఇంత ఫీజులు నిర్ణయిస్తున్నాం, ఆ ఫీజులు మేము మీకు లోను రీపేమెంట్ కదా కడతామని చెప్పని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవోల రూపంలో నిర్ణయం వెలువరించింది. అయినా బ్యాంకులు కన్విన్స్ కాల. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ పాలసీ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించాడో అదే పాలసీని కొనసాగిస్తూ బ్యాంకుల నుంచి లోన్ తెచ్చి అదొక రుణంగా మారటం కాకుండా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కాలేజీలు నిర్మాణం చేయాలని చెప్పని సంకల్పించింది. అంటే నాడు మేనేజ్మెంట్ ఎన్ఆర్ఐ కోటాన్ని ప్రతిపాదించిన జగన్మోహన్ రెడ్డి గురించి వ్యాఖ్యానించని రాతలు రాయని కొమ్మినేనికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పీపీపీ మోడ్లో నిర్మాణం చేయించుతుంటే మాత్రం ఎక్కడ లేని ఆక్షేపణ వ్యక్తం అవుతుంది. ఇక్కడ ఇదే కొమ్మినేని శ్రీనివాస్ చెప్పాల్సింది ఏంటి అంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో గంగవరం పోర్టు, ఆ పోర్టు యాజమాన్యపు షేర్లు అదానీకి బదలాయింపు జరిగితే రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఉన్న షేర్లను కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు అదానీకి అమ్మాడు, ఎందుకని? అది బీఓటీ పద్ధతిలో నిర్మాణం చేయబడ్డ పోర్టు, బిల్ టు ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్. ఒక ప్రైవేట్ సంస్థ నిర్మాణం చేసి దాన్ని 34 సంవత్సరాల పాటు నిర్వహణ చేసి 34 సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయి యాజమాన్య హక్కులు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయింపు చేయాలి. అటువంటి పోర్టుని రాష్ట్ర ప్రభుత్వ వాటాన్ని కూడా ప్రైవేటు వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి అమ్ముతున్న రోజున ఈ కొమ్మినేని శ్రీనివాస్ ఎక్కడ దాక్కున్నాడు అంటే, ఆ రోజు అతని కలం పాళి ఇరిగిపోయిందా? అది ప్రశ్నించాల్సిన అంశంగా అతనికి గుర్తుకు రాలేదా? ఇవాళ పీపీపీని ఆక్షేపిస్తున్న ఈ సోకాల్డ్ కొమ్మినేనికి ఇవాళ హైదరాబాద్ నగర పరిధిలో ఎన్ని వందల ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఇక్కడ ఫంక్షన్లో ఉన్నాయనేది అతనికి అసలు అవగాహన ఉందా? కళ్ళు తెరిచి చూస్తే వాస్తవం ఏంటనేది కంటికి కనిపిస్తుంది. చంద్రబాబు గారి మీద బురద చల్లటానికి నేను పెద్ద బిడ్డని, దానికోసం నాకు జీతం ఇస్తున్నారు, అందుకోసం జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర నా తల తాకట్టు పెట్టిన కిరాయి మేధావిని అని చెప్పని చెప్పుకునే ఈ సోకాల్డ్ సీనియర్ జర్నలిస్టులు కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవాన్ని, ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో వాళ్ళు నష్టాల్లో మునిగిపోయి నిర్వహణ చేయలేని పరిస్థితిలో ఎక్కడ మూతపడుతుందనే భయంతో వాళ్ళకున్న 13,000 కోట్ల రూపాయల రుణభారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున తలకెత్తుకొని వాళ్ళకి ఎవరూ బిడ్డింగ్కి రాని పరిస్థితుల్లో ఎల్ఎన్టీ అంటే మెట్రో సేవ స్తంభించిపోద్దనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చి దాన్ని కొనుగోలు చేసింది. ఎస్, ఆ నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వాన్ని తప్పనిసరిగా అభినందించే తీరాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని కాపాడాలి అని చెప్పని, ప్రజలకున్న ఒక సౌకర్యాన్ని నిలబెట్టాలి అని చెప్పని రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించే తీరదాం. అలా అని చెప్పని రేవంత్ రెడ్డి గారు మాత్రమే ఘనకార్యం చేసినట్టు, ఇక చంద్రబాబు నాయుడు గారు మాత్రం చాలా ప్రజాకంటక పాలన చేస్తున్నట్టుగా ఈ కొమ్మినేని శ్రీనివాస్ రాయటానికి సంకల్పిస్తున్నది చూస్తుంటేనే నేను ఇప్పుడు చెప్పిన స్టీల్ ప్లాంట్ అయినా, అక్కడ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ప్రణాళికలైనా, ఇవాళ దేశంలోని 27 రాష్ట్రాలు కలిపి 74.7% పెట్టుబడి ప్రతిపాదనలు దక్కించుకోగలిగితే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 25.3% పెట్టుబడి ప్రతిపాదనలు దక్కించుకోగలిగింది. నిన్న ఒక్క రోజునే ఎస్ఐపిబి ద్వారా 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలకి ప్రభుత్వం క్లియర్ చేసింది. మరి వీటి గురించి చంద్రబాబు నాయుడు గారికి క్రెడిబిలిటీ ఆపాదిస్తూ ఆయన పాలన బ్రహ్మాండం బజ్గోవిందం, రాష్ట్ర యువతకి ఇచ్చిన 20 లక్షల ఉద్యోగ కల్పన వాగ్దానాన్ని నెరవేర్చుకునే దిశగా చంద్రబాబు పాలన జరుగుతుంది అని చెప్పని ఒక్క అక్షరం, ఒక్క వాక్యం, ఒక్క కాలం రాసే ధైర్యం, తెగింపు, ఆ చొరవలేని ఈ కొమ్మినేని లాంటి వాళ్ళ ఈ వ్యాఖ్యలు, విమర్శల్ని పట్టించుకోవాల్సిన నష్టం లేదు.
వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి మేమేదో గొప్ప క్రెడిబిలిటీ ఆపాదిస్తున్నామని చెప్పనుకుంటున్న క్రమంలో వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండగానే వీళ్ళందరి ప్రచారాలు, వీళ్ళందరి ఆర్భాటపు కీర్తనలు విని కూడా ప్రజలు ఏ తీర్పు ఇవ్వాలో ఆ తీర్పు ఇచ్చింది కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.